వెల్కమ్ టు ట్రిగ్గర్ విత్ సుందర్. ఇవాళ మనతో పాటు ఉన్నారు సిపిఐఎం తెలంగాణ ప్రధాన కార్యదర్శి తమ్మినేని వీరభద్రం గారు. ఆయనతో మాట్లాడారు. నమస్తే. బీజేపీ మోడీ ప్రచారంలో మొత్తం విద్వేషాన్ని వెళ్ళగక్కుంటూ ప్రచారం చేస్తుందని మీ ఆల్ ఇండియా కార్యదర్శి ఏచూరి గారు ఈరోజు ఎన్నికల కమిషన్ కంప్లైంట్ ఇచ్చారు. అసలు ఎందుకు మీకు బీజేపీ అంటే ప్రతిసారి అలాంటి కంప్లైంట్ ఇస్తుంది? ఎన్నికల నిబంధనల ప్రకారం ఎన్నికల్లో ప్రజలను రెచ్చగొట్టేమని మతపరమైన చర్చ కానీ ఇట్లాంటివి తీసుకురావడం, ఎదురుపక్షాల మీద, కులం మీద కానీ లేక వర్గం మీద కానీ హింసాత్మక దాడులను ప్రోత్సహించడం, ఇవేవి ఎన్నికల నిబంధనలకు విరుద్ధం. ఆ నిబంధనలకు అనుగుణంగానే అందరూ మాట్లాడాలి, మోడీతో సహా. మోడీ ప్రజాస్వామ్య నిబంధనలకు, రాజ్యాంగ నిబంధనలకు, ఎలక్షన్ నిబంధనలకు అతీతుడే కాదు. కాబట్టి మోడీ మీద కంప్లైంట్ ఏంటి అన్నప్పుడు మోడీ నిబంధనలకు విరుద్ధంగా మాట్లాడింది కరెక్టా కాదని చర్చ జరగాలి తప్ప మా మోడీ మీద ద్వేషం ఉందా లేదని కాదు. ద్వేషంతో నిరాధారమైన ఆరోపణలు ఏం చేస్తే అప్పుడు ద్వేషం. మాకు ఎలాంటి ద్వేషం మోడీ మీద లేదు. ఇంకా చెప్పాలంటే ఇది రాజకీయ పక్షాల మధ్య ఇప్పుడు రాజకీయాల కంటే సిద్ధాంతాల కంటే వ్యక్తిగత ద్వేషాలే ముందుకు వస్తున్నాయి. ఇట్లు భూత పురాణాలు చూస్తున్నాయి. మీరు కానీ చూస్తే దేశంలో ఎక్కడైనా సిపిఎం నాయకులు కానీ కింది స్థాయి కార్యకర్తలు కానీ ఎదుటి పక్షాల మీద వ్యక్తిగత దూషణలు, ద్వేషాలు ఎక్కడా ప్రదర్శించారు. నేను చెప్పేవన్నీ సిద్ధాంతపరమైన, విధానపరమైన వస్తువు. సీతారాం యేచూరి గారి ఎలక్షన్ కమిషన్ పెట్టిన అభ్యంతరం కూడా అది. నిబంధనలకు విరుద్ధమైన మాట మాట్లాడుతున్నాడు, దానిపై చర్య తీసుకోవాలి. లేనట్టు భారతదేశ సమైక్యతకు, మత సామరస్యంతో భంగం వస్తుంది అనేది నిబంధనల ప్రకారం పిటిషన్ ఇచ్చాం. దాన్ని చర్యలు తీసుకోవడం అవసరం. ఎందుకు 10 ఏళ్ళు బీజేపీ అధికారంలో ఉన్న తర్వాత ఇప్పుడు ఈ విద్వేష ప్రచారంలో ఎమోషన్స్ చెప్పాల్సిన అవసరం ఏంది? వాళ్ళు ఏం అభివృద్ధి చేయలేదంట. అభివృద్ధి ఏం చేస్తామని చెప్పారో అది చేశారా లేదని పరిశీలించారు. ఎన్నికల్లో, ప్రజాస్వామ్యంలో ఎన్నికలకు మేనిఫెస్టోలో పెడుతున్నాయి పార్టీలు. బీజేపీ పార్టీ కూడా 2014లో అధికారానికి వచ్చే ముందు ఒక మేనిఫెస్టో పెట్టింది. ప్రజలందరికీ వాగ్దానాలు చేసింది. మహిళల గురించి చేసింది, రైతుల గురించి చేసింది, పరిశ్రమల గురించి చేసింది, మైనార్టీలు, ఇతర మతస్థుల గురించి చేసింది, అట్లాగే దేశంలో శాంతి భద్రతల గురించి చేసింది, అట్లాగే రైతుల యొక్క ఆదాయం గురించి, ఇతర అనేక సమస్యల గురించి, సంక్షేమ పథకాల గురించి ఎన్నో మాటలు చెప్పారు. చేసినమంటారు. ఇప్పుడు ఒక 20-30 యాడ్స్ కూడా చేస్తున్నారు చాలా ఘనంగా. చేసామని చెప్పడమే సరిపోదు కదా, ప్రజలకు తెలవాలి కదా ఏం చేశారు. 2022 నాటికి రైతుల ఆదాయాన్ని ఈ దేశంలో రెట్టింపు చేస్తూ ఉన్నారు. అంటే 2014లో ఎంత ఆదాయం అయితే రైతులకు వచ్చిందో దాని మీద రెట్టింపు చేస్తూ ఉన్నారు. జరిగిందా? కేంద్రం చేతిలో ఉండే ధరల నిర్ణయాలు, అంటే పంటలకు ధరలు నిర్ణయించే నిర్ణయాలు, మిర్చికి ఏం చేశారు, ధాన్యానికి ఏం చేశారు, పత్తికి ఏం చేశారు, కందులకి ఏం చేశారు, ఎన్ని రకాల పంటలకు ఇచ్చారు. మొన్న రైతాంగ ఆందోళన దేశవ్యాప్తంగా జరిగిన సందర్భంలో ఎంఎస్పీని ఒక చట్టంగా చేయాలని డిమాండ్ చేశారు. కనీసం మాట వరుసకైనా చట్టం చేస్తాను ఒప్పుకోలేదు గవర్నమెంట్. రైతులకు ఏం చేసింది, ఇది ఎకరానికి ఎంత ఇస్తా అని చెప్పారు. అది మళ్ళీ ఈ ఎన్నికల మేనిఫెస్టో దాని ప్రస్తావన లేదు, ఇప్పుడు అమలు జరిగేది లేదు. అదే రకంగా దేశంలో ఇల్లు లేని పేదవాడు ఒక్కడు కూడా ఉండడు అనేది ఎన్నికల మేనిఫెస్టోలో 2014 చాలా స్పష్టంగా చెప్పింది. బీజేపీ అధికారంలో వస్తే 10 ఏళ్ళు అధికారంలో ఉన్నారు. మేనిఫెస్టోని కేవలం 5 సంవత్సరాలకే. 2014లో ఎన్నికలు చెప్పారంటే 2019 నాటికి పూర్తిగా పూర్తయ్యేటట్టు ఉంటేనే వాగ్దానం చేయాలి. ఆ నిబంధనలు పాటించట్లేదు చాలా రాజకీయ పార్టీలు. మోడీ అధికారంలోకి వచ్చాడు, 2019 అయిపోయింది, 2024లోకి వచ్చింది. 10 సంవత్సరాల్లో కట్టిన ఇల్లు లేదు. 4 కోట్ల లెక్కలేమని చెప్పవచ్చు. ఇల్లు లేని పేదవాడు ఉండడు అని చెప్తున్నారు. మేము వస్తే మళ్ళీ ఇల్లు కట్టిస్తామనే మాటకి అక్కర్లేదు కదా, మళ్ళీ ఎందుకు చెప్తున్నారు? అంటే ఇల్లు మీరు చెప్పిన ప్రకారం ఇల్లు లేని ప్రతి వాడికి ఇల్లు కట్టలేదు. కోట్లు కట్టామని అంటున్నారు. ఉత్తరప్రదేశ్లో మాట తెలంగాణలో మాట బెంగాల్లో చెప్తున్నారు. అంటే తెలంగాణలో ఎన్ని ఇల్లు కట్టించారు? దేశం అంటే తెలంగాణ కూడా ఉంది కదా, ఆంధ్రప్రదేశ్ కూడా ఉంది కదా. తెలంగాణ ప్రజలకు తెలంగాణలో ఎన్ని ఇళ్ళు వచ్చినాయని లెక్కలేదు. ఉన్న ఇళ్ళే లేవు. డబుల్ బెడ్రూమ్లు నేనే కట్టించాను కేసీఆర్ అంటాడు, మేమే కట్టించామని కేంద్రం ఉంటుంది. అసలు కట్టించిందే ఇచ్చిన వాగ్దానం కంటే అతి తక్కువ స్వల్పం. కట్టించిన వాటిలో కూడా ఇళ్ళ ప్రవేశాన్ని జరగలేదు. అది ఎంత భోగసో దాన్ని బట్టి అర్థమవుతుంది.
బీజేపీ నాయకుడు ఎవరైనా సరే వాళ్ళ ఎన్నికల ప్రసంగాల్లో తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ వల్ల ఇది జరిగిందని చెప్పగలుగుతున్నాడు. రాష్ట్రం విడిపోయినప్పుడు తెలంగాణకి ఏమి ఇవ్వలేదా బీజేపీ? విభజన హామీలు కానీ, ఐటీఆర్ ప్రాజెక్టులు కానీ, మెడికల్ కాలేజీలు కానీ ఏమి ఇవ్వలేదా? విభజన హామీలకు వస్తే ప్రతి సంవత్సరం దానికోసం ఆందోళన జరుగుతుంది. మోడీ అధికారంలోకి వచ్చిన 2014 నుంచి 10 చూస్తే అంతకుముందే కదా తెలంగాణ ఆంధ్ర విభజన చట్టం జరిగింది పార్లమెంట్లో చర్చ జరిగినప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ అధికారంలో ఉంది. కాంగ్రెస్ చేసిన ప్రతిపాదించిన చట్టం అది. బీజేపీ వాళ్ళు ప్రతిపక్షంలో విమర్శించారు, ఈ చట్టంలో ఇంకా చేయాల్సిన వాగ్దానాలు చేయలేదు, ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదా ఇవ్వాలి, తెలంగాణకి ఇంకా ప్రాజెక్టులు ఇవ్వాలి, ఇన్ని వాదించారు. మీ అదనంగా వాదించిన సంగతి పక్కన పెట్టిన వాటి గురించి అడగలేదు. కనీసం మీరు కూడా అంగీకరించినటువంటి ఆ చట్టం, కాంగ్రెస్ వాగ్దానం చేసిన చట్టాలు కూడా ఇంతవరకు అమలు జరగలేదు. అదనంగా ఇస్తామనే మీ మాట ఎక్కడా లేదు. కాజీపేట కోచింగ్ ఫ్యాక్టరీ కానీ, లేదా మన నాణ్యత చేవేళ్ళ జాతీయ ప్రాజెక్టు కానీ, అట్లాగే ఐఐటి ఇట్లాంటి విద్యా సంస్థలు తెలంగాణకి ఇస్తామనే కానీ, బయ్యారో ఫ్యాక్టరీ గురించి కానీ ఏ ఒక్క వాగ్దానం అమలు జరిగినాయి కదా అని అంటే ఎట్లా? కాజీపేట ఫ్యాక్టరీ ఉన్నట్టు, బయ్యారంలో స్టీల్ ఫ్యాక్టరీ ఉన్నట్ట, అక్కడ పోయి చూస్తే అర్థమవుతుంది కదా, నేను వాదించడం వాళ్ళు వాదించడం కాదు కదా. అందుకని చెయ్యకపోగా ఈ రకంగా బుకాయించడం అనేది ఎంత అబద్ధాల కోరు బీజేపీ పార్టీ అనేది స్పష్టంగా అర్థమవుతుంది. తెలంగాణలో పోయినసారి మేము మాకు 4 ఎంపీ సీట్లు వచ్చినాయి, ఈసారి దాన్ని డబల్ చేసుకుంటాం, అవసరమైతే డబుల్ డిజిట్లోకి వెళ్తామనే ప్రచారం వాళ్ళు చేసుకుంటాం. 4 ఎంపీ సీట్లు వచ్చి మాట నిజం. 4 ఎంపీ సీట్లు వారు చెప్పిన మాట అమలు జరిపారని కాదు, చేసిన వాగ్దానాలు అమలు జరుగుతుందని కాదు, ప్రజల జీవితాలు మెరుగుతుందని కాదు, సెంటిమెంట్ రెచ్చగొట్టగలిగింది బీజేపీ పార్టీ. మతాల మధ్య చిచ్చు పెట్టగలుగుతారు. బీజేపీ యొక్క పెరుగుదల రహస్యమే. 2 సీట్ల నుంచి వాళ్ళు 80 సీట్లకు 80 సీట్లు నుంచి 300 సీట్లు పెరిగారు. 300 నుంచి 370 పోవాలని వాళ్ళ లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇదంతా ప్రజలకు ఇచ్చిన అభివృద్ధి, ప్రజల జీవితాలను మెరుగుపరచడం అనేది కాదు. భారత ఆర్థిక వ్యవస్థను మొత్తం అభివృద్ధిని లెక్క వేయాలంటే జీడిపి అంటున్నారు. జీడిపిలో 2.5 లక్షల కోట్ల డాలర్ల ఆర్థిక వ్యవస్థగా ఉన్న భారతదేశాన్ని 2022 నాటికి 5 లక్షల కోట్ల ఆర్థిక వ్యవస్థగా మారుస్తామని చెప్పాడు. అది నెరవేరలేదు. మనం 2.5 లక్షల నుంచి 3 లక్షల లోపే కొట్టుమెట్టాడుతున్నాం. 5 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థ అని చెప్పారు, చాలా పెద్ద ప్రచారం చేశారు. అది జరగలేదు. ఇది దాన్ని బట్టే అర్థమవుతుంది మొత్తం. ఆ మాటకు వస్తే ఆ పెరుగుదల కూడా ప్రజలందరికీ అభివృద్ధి అన్నట్టు కాదు. జీడిపి అభివృద్ధి వేరు, ప్రజల అభివృద్ధి వేరు. అంటే ఇక్కడ అడుగుతున్న వాడికి కూడా రోజు 10 రూపాయల ఆదాయం వస్తుంది, టాటా బిర్లాలకు లక్షల కోట్ల ఆదాయం వస్తుంది. ఈ రెండింటిని సమానం చేసి ఈ ఇద్దరికి 1,00,000 కోట్లు అక్కడ వచ్చింది, 10 రూపాయలు ఎక్కడ వచ్చిందంటే ఒక 50,000 కోట్ల 5 రూపాయలు సరాసరి ఆదాయం వస్తుంది. అంటే ఈ బిజిగాడు కూడా 50,000 కోట్ల 5 రూపాయలు అతనికి కాస్తున్నట్టు, టాటా కూడా 50,000 కోట్ల 5 రూపాయలు ఆయన కాస్తున్నట్టు. ఈ 10 రూపాయల ఆస్తి ఏంది, 1,00,000 కోట్ల ఆస్తి ఆయన. ఈ ఇద్దరిని కలిపి సమానం చేస్తారు, చేసి సరాసరి తీస్తారు. ఇది తీస్తే అది కరెక్ట్ అభివృద్ధి. అట్లా తీస్తే కూడా భారతదేశం యొక్క వ్యక్తిగత ఆదాయం, తలసరి ఆదాయం చాలా దేశాల కంటే కూడా ఏ 20-30 స్థానాల్లో 40 స్థానాల్లో ఉంటుంది. దరిద్రంలో మొత్తం 140 దేశాలు ఉంటే 111వ స్థానంలో ఉన్నాం మనం. 107వ స్థానంలో ఆకలి ఉంది. ఇన్ని రకాలుగా ఆకలి దరిద్రం తాండవిస్తున్న భారతదేశంలో సంపద పెరిగింది, జీడిపి పెరిగింది అన్న అర్థం ఏంటి? 10 సంవత్సరాల కాలంలో వీళ్ళు సంపద పెంచడానికి ఇన్ఫ్రాస్ట్రక్చర్ చాలా పెంచమంటారు, వాళ్ళు సంపద పెంచమంటారు. అంటే ఎవరికి ప్రజలకు ఉపయోగం జరగలేదు. ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెద్ద కాళ్ళు తిరిగి కొన్ని రోడ్లు వేస్తే సరిపోతుంది. మీరు గ్రామసీమల్లోకి పోయి రోడ్లు చూస్తే, గ్రామసీమలో పోయి మంచినీళ్ళు చూస్తే, గ్రామసీమలో వైద్య సౌకర్యాలు చూస్తే, గ్రామసీమలో స్కూళ్ళు చూస్తే, గ్రామసీమల్లో కుటుంబానికి ఉన్న ఆదాయం అంటే వాళ్ళ ఉద్యోగాల కల్పన, లేక ఉపాధి కల్పన, లేదా స్వయం ఉపాధి అవకాశాలు ఏర్పరచడం, ఇట్లాంటి విషయాలు చూస్తే చాలా దీనమైన స్థితిలో ఇంకా తెలంగాణ ఉంది. ఇంకా కొన్ని పథకాలు ఏమైనా చేస్తే ఇక్కడ వచ్చినటువంటి తెలంగాణ ఆంధ్ర విభజన వల్ల మనకు అదనంగా వచ్చినటువంటి ఆర్థిక వనరులు, హైదరాబాద్ సిటీ మన భూభాగంలో ఉంది కాబట్టి ఆదాయం కొంత సఫిషియెంట్ ఉంది కాబట్టి కొంత అభివృద్ధి జరిగింది. అదేదో కేంద్రం ఇచ్చిన డబ్బుల వల్ల జరిగిందని కాదు. ఆ పంచాయతీ ఏదో మనం గతంలో చూసాం, టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు రోజు
విమర్శించుకునేవాళ్ళు. రాష్ట్రానికి ఇచ్చింది ఏం లేదు, వీళ్ళు అంతా ఇచ్చేవాళ్ళు, ఈ రకమైన వాదోపవాదాలు జరిగాయి. సో ఈ రకంగా ఆర్థిక వ్యవస్థ అనేది పరిశీలించినప్పుడు అంకెలు చూస్తే కూడా వాళ్ళు చెప్పిన అంకెలు సాధ్యం కాదు. కాబట్టి అంకెలు కూడా అబద్ధపు అంకెలు అయితే కొన్ని లక్షల కోట్ల ఆస్తి పనులు బాగా పెరిగిన ఆస్తులు ఆ లెక్క కూడా చూసి సరాసరిని కొలుస్తున్నారు, అది కరెక్ట్ కాదు. ఆ సరాసరిలో చూస్తే కూడా దేశాల్లో చాలా వెనకబడి ఉంది, ఆకలి ఉంది, నిరుద్యోగం ఉంది, ఈ రకమైన పరిస్థితి ఇవాళ మనం చూస్తుంది. కాబట్టి భారతదేశం అభివృద్ధి అయింది కాబట్టి మా ఓటు వేయండి అనే పరిస్థితి మోడీకి లేదు, ఆ వివరించే పరిస్థితి లేదు, దాన్ని చూసి ఓటేసే పరిస్థితి జనం లేదు. బీజేపీ ఓటేసేవాళ్ళు దాన్ని చూసి ఓటేస్తే బీజేపీ డిపాజిట్లు కూడా దక్కదు. డిపాజిట్లు 400 సీట్లు వస్తాయి అంటున్నాయి వాళ్ళు. వస్తాయి, ఎందుకు వస్తాయి? 400 వాళ్ళు రాకపోవచ్చు, వాళ్ళు బీజేపీ అధికారులు కూడా రాకపోవచ్చు ఈసారి. కానీ వచ్చే సీట్లు కొన్ని అయినా ఎందుకు వస్తాయంటే అధికారంలో రాదు ఎట్లా అంటారు? ఏ లెక్కలు ఇప్పుడు వాళ్ళు ఉత్తరప్రదేశ్ కానీ దక్షిణ భారతదేశం కానీ మేమంతా విస్తరిస్తున్నాం అంటారు, ఎట్లా చెప్తారు? మతాన్ని విస్తరిస్తున్నాం, ఓట్లు విస్తరిస్తున్నాం అంటే నేను చెప్పాను. మతాన్ని విస్తరించి మత విద్వేషాన్ని విస్తరిస్తే విద్వేషం వల్ల ఓట్లు వస్తాయని బీజేపీ సిద్ధాంతం. వాస్తవం జరుగుతుంది కూడా అది. ఆ విద్వేషపు వలలో కానీ ప్రజలు పడితే మా మతం, మా కులం, మైనార్టీలు ఉండదు ఈ దేశంలో, క్రిస్టియన్లు, ముస్లిం మైనార్టీలు ఈ దేశానికి శత్రువులు అనే బీజేపీ యొక్క వివాదాస్పదమైనటువంటి ప్రతిపాదనలు నమ్మితే, ఆ రకంగా దేశంలో విద్వేషాలు పెరిగితే ఖచ్చితంగా బీజేపీకి అడ్వాంటేజ్ ఉంటుంది. అది పెంచాలని ప్రయత్నం. ఆకలి గురించి, దరిద్రం గురించి, ఉద్యోగం గురించి, పరిశ్రమ గురించి, వీటన్నిటి గురించి మర్చిపోవాలి జనం. ఇది మర్చిపోవాలంటే కులం మధ్య తగాదో, దేశం మధ్య తగాదనో, మతం మధ్య తగాదనో రావాలి. ఆ తగాదా తీసుకొచ్చే దానికోసం బీజేపీ ప్రయత్నం చేస్తుంది. తెలంగాణలో కూడా అట్లాంటి తగాదా తీసుకొస్తే మనకు 10 సీట్లు వస్తాయి అనుకుంటాం. ఆ తగాదా పెరగకుండా చేయాలి. ముస్లింలు, క్రిస్టియన్లు, హిందువులు అందరూ ఐక్యంగా జీవించి అన్నదమ్ములలాగా బతికినటువంటిది భారతదేశం. ఇట్లాంటి దేశంలో ఈ మత చర్చలు పనికిరావు, మన దేశాన్ని ఐక్యపరచవు. హిందూ రాజ్యం అంటున్నారు. కొంతమంది అమాయకంగా అనుకోవచ్చు హిందూ రాజ్యం అంటే హిందువుల రాజ్యమేమో. హిందూ అంటే హిందువుల రాజ్యం జనం అనుకుంటారు. కాదు. హిందువుల రాజ్యం అంటే 85% మంది హిందువులు ఉన్నారు కాబట్టి దాదాపు 80% మంది మాదే రాజ్యం వస్తుందని అనుకుంటే ఓట్లు ఎక్కువ పడతాయి కాబట్టి అట్లాంటి జ్ఞానం ఇస్తున్నారు. హిందూ రాజ్యం అంటే వాళ్ళు స్పష్టంగా చెప్పేది, హిందూ రాజ్యం స్థాపించాలంటే ఈ దేశ రాజ్యాంగం అడ్డం వస్తుంది. ఇప్పుడు రాజ్యాంగాన్ని మార్చాలంటున్నారు. రాజ్యాంగాన్ని మార్చి ఏం తీసుకొస్తారు? ఇవాళ కూడా నిన్న ఎంపీ కూడా ప్రకటన చేశాడు. అంతకుముందు స్పష్టమైనటువంటి సూచనలు కనబడితే రాజ్యాంగ విరుద్ధంగా 370 ఆర్టికల్ మార్చడం కానీ, 35A నిబంధనలు మార్చడం కానీ, CAA వారసత్వ చట్టాలు తీసుకురావడం కానీ, పౌరసత్వ చట్టాలు తీసుకురావడం కానీ, ఇలాగ ఇంకా అనేక సంస్కరణలు అయితే మార్పులు తీసుకొస్తున్నారు చట్టాలను. రాజ్యాంగ విరుద్ధం అయినా సరే ఇంకా రాడికల్గా వాళ్ళు అనుకున్నది సాధించాలంటే, అంటే ఉన్న సెక్యులరిజం, సోషలిజం, లేక డెమోక్రసీ, లేక కుల సమానత్వం, కులాల మధ్య అరమరికలు ఉండకూడదు, వాస్తవంగా అమలు జరిగినా జరగకపోయినా రాజ్యాంగంలో కులాలని సమానం, అడ్రాంతం ఉండకూడదు, వివక్షత పాటించకూడదు, అది నేరం అనేది స్పష్టంగా ఉంది. దానికి పూర్తి విరుద్ధమైనటువంటి సిద్ధాంతం బీజేపీది. బీజేపీ అనుకున్నారే చేస్తుంది. వాళ్ళు ఇప్పుడు సనాతన ధర్మం అనే పేరుతో మాట్లాడుతున్నారు. ఈ మధ్య తమిళనాడులో స్టాలిన్ కొడుకు ఉదయనిధి స్టాలిన్ సనాతన ధర్మం మన దేశ అభివృద్ధికి ఆటంకం అని చెప్పాడు. వాస్తవం దాన్ని మోడీ అవకాశంగా తీసుకొని, బీజేపీ వాళ్ళంతా అవకాశంగా తీసుకొని ఒక పెద్ద గగ్గోలు పెడుతున్నారు. ఇప్పుడు ఓ భక్తి రెచ్చగొట్టాలని, దైవత్వాన్ని రెచ్చగొట్టాలని. ఆ దయానిధి స్టాలిన్ దైవాన్ని దూషించాడని, అంటే సనాతన ధర్మం అంటే దేవుడు, పూజలు, పెళ్లిళ్ళు, కర్మలు, వ్రతాలు, క్రతువులు, మర్యాదలు, సంస్కృతి ఇవి అనుకుంటున్నారు. సనాతన ధర్మం అది కాదు. మరి ఏంటి? దాన్ని వ్యతిరేకించట్లేదు. వామపక్షాలతో సహా మత నమ్మకాలు లేదా దేవుడు ఇట్లాంటి పూజలు ఇట్లాంటి వాటికి దూరంగా ఉంటారు అనుకునే కమ్యూనిస్టులు కూడా ఇవన్నీ వ్యతిరేకించారు. వాళ్ళ ఇష్టం, ఎవరైనా పూజించదలుచుకుంటే పూజించుకుంటారు. అట్లా ఎవరికి వాళ్ళకి వ్యక్తిగత స్వేచ్ఛ పథంలో కానీ దేవుడి విషయంలో ఉండాలని చెప్తుంది తప్ప దేవుడు పోవాలని ఎవరు చెప్పట్లా. దాన్ని ఆ రకంగా సనాతన ధర్మం పోవాలంటే వీళ్ళు దానికి వ్యతిరేకమైన పద్ధతిలో చిత్రిస్తారు. వాస్తవం ఏంటంటే సనాతన ధర్మం అంటే మన ధర్మం, మనధర్మ శాస్త్రాన్ని ఈ దేశంలో అమలు జరపాలనేది బీజేపీకి సిద్ధాంతం. మన ధర్మం అంటే కుల ధర్మం.
ఇది అందరికీ తెలుసు. మన ధర్మం అంటే కులధర్మం. మన ధర్మం అని చెప్పింది ఏంటి? సనాతన ధర్మం మాది, అందరికి వర్తిస్తా అంటారు, మీరేం కులధర్మం అంటారు? సనాతన ధర్మం కాదు, పైకి పేరు పెడుతున్నారు. మన ధర్మమే అమలు చేయాలనేది బీజేపీ యొక్క ఉద్దేశం. సనాతనం అంటే పూర్వకాలవది అనే అర్థం వస్తుంది. ఆధునికం సనాతనం పూర్వకాలవది. ఆ అర్థంలో ఏంటంటే సనాతనంగా భారతదేశంలో కులధర్మం అమలు జరిగింది. దళితులు చెప్పులే కుట్టాలి, మేదల బుట్టలే వెళ్ళాలి, చాకలి బట్టలే ఉతకాలి, ఈ రకంగా కుల వృత్తిని పాటించాలి, కులాలను బట్టి శిక్షలు ఉండాలి. మన ధర్మం చాలా స్పష్టంగా చెప్పింది. బ్రాహ్మణుడు తప్పు చేస్తే శిక్ష వేరే, అదే తప్పు ఒక దళితుడు చేస్తే ఇతను నరికి చంపాలి. ఇట్లా అనేక రకాల వివరాలు ఉన్నాయి. శాస్త్రం ఉంది ఇప్పటికి. నిజంగానే మన ధర్మం నాకు అంగీకారం కాదు, అది భ్రష్టు పట్టిపోయింది, అది వాళ్ళ పనికి రాదు ఆధునిక భారతదేశం అనుకుంటే మన ధర్మానికి వ్యతిరేకంగా ఒక్క మాట స్టేట్మెంట్ ఇవ్వమని బీజేపీ నాయకులు, లేదా మన ధర్మాన్ని మేము ఒప్పుకోవట్లేదని బజార్కు చెప్పడానికి, లేదా దాన్ని తగలబెడదామని చెప్పి అంబేద్కర్ ఒకసారి చెప్పాడు కదా. అంబేద్కర్ మీద ప్రేమ ఉంటే మన ధర్మాన్ని మేము అంగీకరించలేదంటే బయటకు వచ్చి ఆ పని చేయమని మేము కూడా వస్తాం. ఆ పని చేయరు, ఎందుకంటే ఆ మన ధర్మాన్ని శాశ్వతం చేయాలని ఒక ఉద్దేశం. కాబట్టి ఈ హిందూ రాజ్యం అనగానే ఉప్పొంగిపోయే కొంతమంది అమాయక హిందువులు ఉంటే మనం అర్థం చేసుకోవాల్సింది, రాబోయే కాలంలో హిందువుల్లో ఉన్నటువంటి అగ్రకులాల్లో కూడా కార్పొరేట్ శక్తులకు మాత్రమే స్వేచ్ఛ తప్ప, అది వాళ్ళ రాజ్యం తప్ప, హిందువుల్లో 80% మంది సాధారణ పేదలకు అంటే శూద్రులు కానీ లేదా దళితులు కానీ, శూద్రుల్లో అనేక కులాలు, గౌడ కానీ గూడ కానీ యాదవ్ కానీ లేక మంగలి చాకలి కుమ్మరి కమ్మరి ఇట్లాంటి కులాలు కానీ వీళ్ళు ఎవరికి ఆ స్వేచ్ఛ కానీ సమానత్వం కానీ హక్కులు కానీ ఏమి ఉండవు, అణిచివేతలు ఉంటాయి. ఈ రకమైన ద్వేషాన్ని ముందు తీసుకొస్తే వాళ్ళ రాజ్యం వస్తే, మూడోసారి కూడా సంపూర్ణ మెజారిటీ వస్తే అప్పుడు ఈ ధర్మాలన్నింటినీ ముందుకు తీసుకురావాలి, రాజ్యాంగాన్ని తొలగించాలని బీజేపీ యొక్క మాస్టర్ ప్లాన్. అందుకోసమే ఈ ఎన్నికలు ఆర్ఎస్ఎస్ సంబంధించి 2025 వరకు 100 సంవత్సరాలు అవుతుందంట. అది 2025కి 100 సంవత్సరాలు. ఆ 100 సంవత్సరాల్లో వాళ్ళు అనుకున్న హిందూ రాజ్య స్థాపన అనేది మా లక్ష్యం అనేది వాళ్ళు పదే కామెంట్ చేస్తున్నారు. హిందూ రాజ్య స్థాపన చేయడానికి 100 సంవత్సరాల 105 సంవత్సరాల లెక్కలు ఎట్లున్నప్పటికీ వాళ్ళ ఆలోచన హిందూ రాజ్యం స్థాపించాలంటే రాజ్యాంగం తొలగించాలి. రాజ్యాంగ రక్షణలు ఏదైతే ఉన్నాయో సమానత్వానికి, ఆ సమానత్వ సూత్రాలన్నీ రాజ్యాంగంలో ఉన్నాయి కాబట్టి దాన్ని తొలగించకపోతే వాడు సాధ్యం కాదు. అది తొలగించాలంటే పార్లమెంట్లో మెజారిటీ తగినంత 2/3 మెజారిటీ రావడంతో పాటు మెజారిటీ తోటి చట్టం తీసుకొస్తేనే సరిపోదు, చట్టాన్ని స్వీకరించే మనస్తత్వంలో ప్రజలను కూడా తీసుకురావాలి. ఈ చట్టం మా కోసమే వచ్చిందని నమ్మించాలి. అంటే సమ్మతి ప్రజల నుంచి కూడా రావాలి, పార్లమెంట్ సభ్యుల నుంచే కాదు. ఇప్పుడు కాశ్మీర్ చూడండి, 370 ఆర్టికల్ అనేది దాని పుట్టు పూర్వోత్తరాలను తెలిస్తే ఇట్లా చేయడం తప్పని అర్థమైంది ప్రజలకు. పుట్టు పూర్వోత్తరాలు ఎవరికి ఈ తరాలకు తెలియదు. ఆనాడు స్వాతంత్రం వచ్చినప్పుడు అక్కడ కాశ్మీర్ రాజ్యం ఏంటి, నెహ్రూ కాంగ్రెస్ ప్రభుత్వానికి వాళ్ళ జరిగిన అగ్రిమెంట్ ఏంటి, అక్కడ షేక్ అబ్దుల్లా నాయకత్వం జరిగినట్టు పోరాటం ఏంటి, షేక్ అబ్దుల్లా ఏ రకంగా భారతదేశ భక్తుడు, పాకిస్తాన్లో కాకుండా ఇండియాలో గెలవాలి కాశ్మీర్ అని ఎట్లా పోరాడాడు, ఈ చరిత్ర అంతా ఎవరికి తెలియదు. 370 ఆర్టికల్ అంటే అక్కడ అప్పటికే అమలు జరుగుతున్న ప్రోగ్రెసివ్ సంస్కరణ, భూ సంస్కరణలు కానీ ఇతర ఆస్తి హక్కులు కానీ ఇట్లాంటి సంస్కరణ వల్ల ఆ ప్రజలకు జరిగే లాభాన్ని చూడట్లేదు. చూడకుండా ఏదో హక్కు, ఇక్కడ భారతదేశంలో లేని హక్కుని, ప్రత్యేక హక్కుని భారతదేశం భూభాగంలోనే ఉన్న కాశ్మీర్కి ఇస్తున్నారు, అక్కడ ప్రజలకు ఇస్తున్నారు. నిజంగానే అట్లాంటి మంచి హక్కులు కావాలంటే ఇక్కడ కూడా మాకు అలాంటి హక్కులు ఇవ్వడానికి పోరాడాలి తప్ప ఆ హక్కులు తీసేయండి అని ప్రజలు కోరుకోకూడదు. కానీ మోడీ ప్రభుత్వం క్రమంగా ఎట్లాంటి ద్వేషం రెచ్చగొట్టింది, అందరూ సమానంగా ఉండాలి రాజ్యాంగంలో. కాబట్టి వామపక్షాలే ఇంకా కొంతమంది ప్రజలు దాన్ని అర్థం చేసుకోగలుగుతున్నారు కాబట్టి సాధారణ ప్రజలు దాన్ని పట్టించుకోవట్లేదు. కానీ సమర్థించినా లేకపోయినా పట్టించుకునే పరిస్థితి. ఈ పరిస్థితినే మొత్తం రేపు రాజ్యాంగాన్ని మారిస్తే కూడా ఇట్లాంటివి ఇదంతా మన కోసమే జరుగుతుంది అనేది ఇప్పుడు ట్రేడ్ యూనియన్ సంస్కరణ తీసుకొచ్చారు. కార్మిక హక్కులు చట్టాలు మార్చేసి దానికి గైడ్ లైన్స్ అని పెట్టారు. దాంట్లో ఏంటి, ఎంతో పోరాడి సాధించుకుని 8 గంటల పని హక్కు కూడా లేకుండా పోయింది, సమ్మె చేసే హక్కు కూడా లేకుండా పోయింది. ఈ రెండు లేకుండా పోయిన తర్వాత కార్మికుడి చేతిలో ఆయుధం ఏంటి? ఇంకా కార్మిక హక్కులు అనాలా, కార్పొరేట్ హక్కులు అనాలా? కార్పొరేట్ ఆటంకాలు, అది కార్మికులకు హక్కులు. కార్మిక చట్టాలు అనాలా? కార్మిక చట్టాలు తీసేసిన తర్వాత కార్పొరేట్ చట్టాలు వచ్చిన తర్వాత కార్పొరేట్ చట్టం అయింది. కార్పొరేట్ ఉపయోగపడే నిబంధనలు వచ్చిన తర్వాత నీకు పని గ్యారెంటీ లేదు, శాశ్వతంగా లేదు, ఎప్పుడు కావాలంటే నువ్వు పని తీసేసుకోవచ్చు, నీకు పర్మనెంట్ రికార్డ్ చేయాల్సిన అవసరం లేదు, డైలీ వేస్ ఇచ్చి నడుపుకోవచ్చు,
సమ్మె చేసే హక్కు లేదు. అట్లాగే ఇతర ప్రొవిజన్లు కూడా ఏం లేవు. ఇవన్నీ లేనప్పుడు కార్పొరేట్ లాభం. అసలు వాడు బాటనే చెప్తున్నారు, ఎవరికైనా చాటుగా చెప్పేవారు. ఇప్పుడు ఈ పనంతా చేసేది కార్పొరేట్లు లాభం కోసం. లాభం కోసం అన్నవాడు. మన దేశం అభివృద్ధి కావాలంటే పరిశ్రమలు అభివృద్ధి కావాలి. పరిశ్రమలు అభివృద్ధి కావాలంటే పారిశ్రామికవేత్తలకు ఆకర్షణ ఉండాలి. మిగతా దేశాలు ఆకర్షణలు ఇస్తున్నాయి. దేశాల నుంచి మన దేశానికి పెట్టుబడులు రావాలంటే అక్కడ ఎక్కువ ఆకర్షణలు సౌకర్యాలు వచ్చినప్పుడు వేరే దేశానికి వెళ్తారు. అక్కడికంటే ఎక్కువ సౌకర్యాలు మనం ఇవ్వాలి. ఇచ్చినప్పుడే మన దేశానికి వస్తారు. అది నిజమే కావచ్చు. ఎక్కువ సౌకర్యాలు ఇస్తే ఈ దేశంలో పరిశ్రమలు తీసుకొస్తారనేది కొంత నిజమే కావచ్చు. కానీ దాంట్లో అసత్యమే అది. అసలు సత్యం ఏంటి? నువ్వు ఇచ్చినా ఇవ్వకపోయినా భారతదేశానికి రాక తప్పని పరిస్థితి వాడికి. ఎందుకంటే ఇక్కడ చౌకగా లేబర్ దొరుకుతుంది, చౌకగా మెటీరియల్ దొరుకుతుంది, ముడి సరుకులు దొరుకుతాయి. కాబట్టి ఒక్క భారతదేశం థర్డ్ వరల్డ్ కంట్రీస్ అన్నింటిలోకి పెట్టుబడులు వస్తుంది. కొంచెం ఇండస్ట్రియల్గా లేదు, ఆర్థిక పరంగా రెపరెపలాడటానికి ఉన్న కారణం అది. ఆ రకంగా వచ్చే వాళ్ళకు నువ్వు ఈ రాయితీలు ఇవ్వాల్సిన అవసరం లేదు. ఈ రాయితీ ఇస్తే జరిగేది ఏంటి? పేదవాళ్ళు అయిపోతారు దేశంలో. ఉద్యోగాలు లేకపోతే, ఆదాయాలు లేకపోతే, ఉన్న ఆదాయాలు గ్యారెంటీ లేకపోతే, కార్మికుల హక్కులు లేకపోతే నువ్వు కార్పొరేట్ శక్తులు లాభాలు చూస్తున్నావు, ఇండస్ట్రీ రావడం చూస్తున్నావు. ఆ ఇండస్ట్రీ తయారు చేసే వస్తువులు కొనాలంటే ఎవరు కొనాలి? వాడు జనం కొనాలి. జనంలో నిరుద్యోగం అంటే ఎట్లా కొంటాడు? కాబట్టి ఈ రకమైనటువంటి క్రైసిస్లు భారతదేశం అవుతుంది. ఇప్పుడు మీరు చెప్పినట్టు బీజేపీ 10 సంవత్సరాల్లో కార్పొరేట్ అనుకూల విధానాలు అంటారా, ఇవన్నీ ఏం చేయలేదు, పేదలకు ఏం చేయలేదు, యూత్కి ఏం చేయలేదు, మహిళలకు ఏం చేయలేదు అంటున్నారు. మరి మీరు ఒక ఇండియా కూటమిలో ఉన్నారు, అది ఎన్డీఏ కూటమి ఉంది. ఇండియా కూటమి దాన్ని ధీటుగా ఎట్లా ఎదుర్కొంటుంది? ప్రత్యామ్నాయం ఏం చెప్తాను? ప్రత్యామ్నాయం అనే కంటే బీజేపీ గెలిస్తే వచ్చే ప్రమాదాల నుంచి దేశాన్ని రక్షించడం ముఖ్యమైన లక్ష్యం. ప్రత్యామ్నాయం అనేటప్పటికీ పార్టీలు అన్నిటి కూడా ఒకే అభిప్రాయం ఉండకపోవచ్చు. ఉదాహరణ వామపక్షాలు చెప్పే ప్రత్యామ్నాయం మిగతా కొన్ని పార్టీలకు అంగీకారం లేకపోవచ్చు. కాంగ్రెస్ పార్టీ కూడా ఆర్థిక సంస్కరణల విషయంలో ఆ బాటలో నడిచిన పార్టీ. ఇంకా చెప్పాలంటే ఈ కార్పొరేట్ శక్తులకు అవకాశాలు ఇచ్చి ప్రపంచీకరణకు ఆమోదముద్ర వేసిందే మన్మోహన్ సింగ్ కాలంలో, అంటే ప్రధానమంత్రిగా పివి నరసింహరావు గారి కాలంలో. అది కాంగ్రెస్ ప్రభుత్వం కదా. ఇప్పటికీ కాంగ్రెస్ మేము వస్తే ఈ ఆర్థిక సంస్కరణలను వెనక్కి తీసుకుపోతూనే చెప్పట్లేదు. ఆర్థిక విషయాల్లో ఇద్దరు అదే పాట. కానీ ఆర్థిక సంస్కరణ సంగతి ఎలా ఉన్నా అసలు దేశంగా మిగలాలంటే బ్రిటిష్ వాళ్ళు రాకముందు చిన్న చిన్న రాజ్యాలుగా చీలికలు పిలుగులుగా ఉండి కొట్టుకు ఉండే ఆ స్థితికి మళ్ళీ పోయే పరిస్థితి, ప్రమాదకరమైన రాజకీయ పరిస్థితి దేశంలో వచ్చే అవకాశం ఉంది. వెంటనే కాకపోయినా 10 ఏళ్ళలో 15 ఏళ్ళలో ప్రమాదం ఉంటుంది. ఎందుకంటే దేశాలు పెరుగుతాయి, రాజకీయాల్లో అవినీతి ముందుకు వస్తుంది, భారీ అవినీతి జరుగుతుంది. ఏ పదవైనా కొనుక్కోవచ్చు అనేది ఉంది. ఇప్పుడు ఎమ్మెల్యేలు చూడండి, ఎంపీలు చూడండి, మొత్తం అధికారం ఎక్కడ ఉంటే అక్కడ పోతున్నారు. ఎందుకు పోతున్నారు అట్లా? ఆ వ్యవస్థను మార్చే శక్తి రావాలంటే బూర్జువా పార్టీలు మాత్రమే అధికారంలోకి వస్తే సరిపోదు. మేము మొదటి నుంచి చెప్తున్నట్టు దామాషా ఓటింగ్ పద్ధతి పెడితే ఆ జాడ్యం సగం చాలా వరకు పరిష్కారం అవుతుంది. ఏంటి దామాషా? ఇప్పుడు ఎన్నికలకు సంబంధించి అనేక చర్చలు వస్తున్నాయి. దామాషా పద్ధతి అంటే పార్టీలు పోటీ చేస్తాయి, అన్ని చోట్ల పార్టీ గుర్తుంటుంది. ఫలానా సీట్లు పోటీ చేస్తాం, ఫలానా సీట్లు పోటీ చేస్తాం. ఉదాహరణకి పార్లమెంట్ ఎన్నికలు జరుగుతున్నాయి, భారతదేశంలో పోటీ చేస్తాం, అన్ని పార్టీలు పోటీ చేస్తే వాళ్ళకి గుర్తులు ఇస్తారు, జాతీయ పార్టీలని. ఆ పార్టీలు ఇష్టపడే వాళ్ళు ఓట్లు వేస్తారు. వచ్చిన ఓటింగ్ శాతాన్ని బట్టి మాకు సీట్లు వస్తాయి. ముందే లిస్టులు ఇస్తాం, ఆ లిస్టును కూడా ప్రజలకు ఇస్తాం. అంటే మా లిస్టులో ఫలానా నెంబర్ 1 గెలిస్తే శ్రీనివాస్ ఎంపీ అవుతాడు, నెంబర్ 2 గెలిస్తే వీరభద్రం అవుతాడు, ఇంకొకటి అవుతాడు. ఇట్లా లిస్ట్ ఇస్తాం. మా ఒక్క సీట్ వచ్చే ఓట్లు వస్తే మొదటి పేరు అవుతుంది ఎంపీ. 2 సీట్లు వచ్చే ఓట్లు మాకు వస్తే ప్రజల నుంచి అప్పుడు 2 అవుతారు. ఇట్లా లిస్టులో ఉన్న వరుస ప్రియారిటీని బట్టి అవుతారు. ఇది తమాషా ఓటింగ్ పద్ధతి. అప్పుడు పార్టీ బలం ఎంత ఉంటుందో అన్ని ఎంపీలు ఉంటాయి అక్కడ, డైవర్సిటీ కనిపిస్తుంది, దేశం కనబడుతుంది. ఈ పార్టీలో నామినేట్ అయిన వాడు పార్టీ తరఫున పార్టీ మారడానికి ఏముండదు. పార్టీ ఎట్లా ఉంటాడు? నీకు ఇష్టం కాదు, ఇష్టం కాకపోవచ్చు, నీ సిద్ధాంతాలు నచ్చలేదు సిపిఎం పార్టీ గెలిచి, తర్వాత నువ్వు వెళ్ళిపోవచ్చు. వెళ్ళిపోతే నీ పేరు డిలీట్ అయిపోతుంది. మళ్ళీ పార్టీని అడుగుతారు, మీ వాడు ఒక డిలీట్ అయ్యాడు, ఇంకో పేరు పంపించాడు. అంటే ఇప్పటిలాగా జంపింగ్లు ఉన్నాయి. జంపింగ్ ఎట్లుంటాయి? జంపింగ్ ఆస్కారం ఎక్కడ ఉంది? ఇప్పుడు జంపింగ్ ఎందుకు జరుగుతుంది? వ్యక్తి నిర్ణయం చేసుకున్న స్వేచ్ఛ ఉంది. వ్యక్తి ఇప్పుడు పార్టీ నిర్ణయం చేస్తారు, ఇప్పుడు మాట్లాడాలి. పార్టీ వద్దన్నా సరే మారుతుంది, ఎంపీ అయిన తర్వాత వాడు స్వేచ్ఛ.
అతనికి మారడం అనేది ఎందుకు వస్తుంది? బుద్ధి తక్కువైంది వాడికి, ఏలో తక్కువ అయిపోయింది, గతంలో రాజకీయాలు స్వచ్ఛంగా లేవు, ఇట్లాంటి మాటలు ఏమి నడుస్తున్నాయి రాజకీయాలు, అవన్నీ కరెక్టే. విలువ కూడా ఎందుకు తక్కువైంది? ఇదివరకు విలువలు ఎందుకు ఉన్నాయి, ఇప్పుడు విలువలు ఎందుకు లేవు? ఒకప్పుడు తెలుగుదేశం పార్టీ తిరుగులేదు అనుకున్నాం, తెలంగాణలో వీక్ అయిపోయింది. ఎందుకు వీక్ అయింది? అధికారం లేదు కాబట్టి వీక్ అయింది. వచ్చిన కాంగ్రెస్ బ్రహ్మాండం అనుకున్నాం, తర్వాత ఓడిపోయింది. ఓడిపోగానే 26 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు గెలిచిన వాళ్ళంతా టీఆర్ఎస్లో పోయారు. ఎందుకు పోయారు? ఇక్కడ అధికారం లేదు కాబట్టి పోయారు. టీఆర్ఎస్కి తిరిగలేదు, అన్ని పార్టీల వాళ్ళు ఆ పార్టీలో చేరుతున్నారు అనుకున్నాం. లెఫ్ట్ పార్టీల్లో ఉన్న కొంతమంది సింపథైజర్స్ కూడా పోయారు. అప్పుడు చర్చ జరిగింది ఏంటి? ఇక టీఆర్ఎస్కు 25 తిరుగు తెలంగాణ సెంటిమెంట్. సరే, ఓడిపోయారు. టీఆర్ఎస్ ఓడిపోగానే వాళ్ళు గెలిచిన 39 సీట్లలో ఇప్పుడు ఎన్ని ఉంటాయో లెక్కలు నడుస్తున్నాయి. 20 ఉంటాయా, 25 ఉంటాయా, 25 పోతాయా, ఉన్నాయి ఉంటాయా, లెక్క నడుస్తుంది. అంటే ఇలాంటి రాజకీయాలు నడవడానికి కారణం ఏంటి? ఆ మారే వ్యక్తులు విలువలు తగ్గడం ఒకటి, కానీ అది ప్రధాన కారణం నేను అనుకోవట్లేదు. ప్రధాన కారణం ఏంటంటే వాడు అవసరం ఎందుకు వచ్చింది? ఇదివరకు రాజకీయాలు వ్యాపారం వేరువేరుగా ఉంటాయి. వ్యాపారస్తుడికి రాజకీయంతో అవసరం అయితే ఏదైనా లైసెన్స్ కావాలన్నా, పర్మిషన్ కావాలన్నా, ఒక మంత్రి దగ్గర పోయాడు, ఎమ్మెల్యే దగ్గర పోయాడు, అయ్యా నాకు పర్మిషన్ కావాలి, ఈ వ్యాపారంతో వాడికి సంబంధం ఉండదు, వాడు లైసెన్స్ ఇస్తాడు. తర్వాత ఎలక్షన్ అప్పుడు రాజకీయ నాయకుడు వ్యాపారస్తుడితో అవసరం వస్తుంది, ఎన్నికల్లో డబ్బులు కావాలి కాబట్టి ఈ వ్యాపారస్తుడు దగ్గరికి వచ్చాయా నాకు ఎలక్షన్ ఫండ్ ఏంటో 10,000, 50,000, 1,00,000 వాడి సెకండ్గా పడిచ్చేవాడు. అంటే రాజకీయం వేరుగా ఉండి వ్యాపారం వేరుగా ఉండి, అప్పుడు రాజకీయ నాయకుడు గెలిచిన వాడికి తన వ్యాపారం నష్టం వస్తుందా లాభం వస్తుందా అనే వ్యాపారమే లేదు కదా వాడికి. లేనప్పుడు తన రాజకీయం భవిష్యత్తు ఏంటని ఆలోచిస్తుంది తప్ప తన సంపాదన గురించి ఆలోచించు. అది ఇప్పుడు అట్లా లేదు. మీరు చూడండి, పార్లమెంట్లో 543 మంది సభ్యులు ఉంటాయి, అందులో ఏమైనా 5-6 పార్టీలకు సంబంధించిన ఇంకా కొంతమంది, మొత్తం శతకోటీశ్వరులు. కోటీశ్వరులు అంటే ఇప్పుడు కూడా గ్రామాల్లో కాస్త రేట్లు పెరిగి తెలంగాణలో నీకు ఎన్ని ఎకరాలు ఉందో, 1 ఉందో 2 ఎకరాలు ఉందో, 2 ఎకరాలు అంటే 2 కోట్లు, 3 ఎకరాలు అంటే 3 కోట్లు, 3 ఎకరాల పేదలు అయితే వాడడం కదా, 3 ఎకరాల 3 కోట్లు కూడా అవుతాడు. ఈ కోట్లు కాదు, ఈ కోట్లు కొంతమందికి వచ్చినాయి రోడ్డు పక్కన కూడా. కానీ పార్లమెంట్లో ఉన్న కోటీశ్వరులందరూ శతకోటీశ్వరులు. శత కూడా కాదు, ఇంకా సహస్ర కోట్లు, 1000 కోట్లు ఉన్నాయి. ఆ 1000 కోట్లు ఎందుకు పెడతారు ఖర్చు కదా? ఇంట్లో దాచుకుంటారు, ఆ బీరువాలో పెట్టి. అవి మొత్తం వ్యాపారాల్లో ఉంటాయి, కార్పొరేట్ కంపెనీల్లో ఉంటాయి, షేర్లలో ఉంటాయి. షేర్లు కార్పొరేట్ కంపెనీ లాభాలు రావాలంటే గవర్నమెంట్ సహకారం లేకుండా నడవదు. ఇప్పుడు అదానీ కాంట్రాక్ట్లు ఎందుకు వస్తున్నాయి, అంబానీకి ఎందుకు వస్తున్నాయి, మిగతా వాళ్ళందరూ ఎందుకు చేయలేకపోతున్నారు? గవర్నమెంట్ ఎవరినైతే తన వాళ్ళుగా నమ్ముతుందో వాళ్ళకే ఇస్తారు. తన వాళ్ళకి ఎందుకు నమ్ముతుందో సుప్రీంకోర్టు తీర్పు ద్వారా బయటకు వచ్చింది. ఎలక్షన్ బాండ్స్, ఎలక్టోరల్ బాండ్స్ 16,000 కోట్ల రూపాయలు, పెద్ద కుంభకోణం. దేశం అంతా ఎలక్టోరల్ బాండ్స్ మీద బాధపడుతుంది భవిష్యత్తులో మోడీ అంటుండు. దాని మీద అంటే ఎలక్టోరల్ బాండ్స్ అయినా సమర్థించినట్టే కదా, సమర్థిస్తుంది. ఇప్పుడు అదే ప్రజలు ఆలోచించాలని నేను అంటున్నాను. సిపిఎం పార్టీ అదే కోరుతాను. ఇక్కడ గవర్నమెంట్ సుప్రీంకోర్టులో మేము పిటిషన్ వేసాం, దాంట్లో ఇంప్లీడ్ అయ్యాం కేసులో. మొత్తం రాజకీయ పార్టీలు అన్నీ కూడా, లెఫ్ట్ పార్టీలు తెలియదు, మిగతా అన్ని పార్టీలు కూడా ఎలక్షన్ బాండ్స్ కింద డబ్బులు తీసుకున్నాయి, సిపిఎం పార్టీ తప్ప. డబ్బు తీసుకోకపోవడం కదా, న్యాయపరిస్థితి తీసుకోకపోగా కోర్టులో, సుప్రీంకోర్టులో మేము దాఖలు చేసాం పిటిషన్. మేము కూడా దానికి, ఆ చట్టానికి వ్యతిరేకంగా, నిబంధనకి, జీవోకి వ్యతిరేకంగా మేము కూడా పోరాడుతాం. మీకు కూడా పైసలు వస్తాయి కదా, మీరు తీసుకోకపోతే పైసల కోసం కాదు, కమిషన్ పైసలు కోసం. మీకు ఫండ్స్ కావాలి కదా, ఫండ్స్ కావాలంటే ప్రజల దగ్గర పోతాం, ప్రజలకు ఇష్టమైతే ఇస్తారు. అన్ని పార్టీలు కావాలనుకున్నప్పుడు బీజేపీ కావాలనుకున్నప్పుడు మీరు ఎందుకు వ్యతిరేకించారు? దాంట్లో అవినీతి ఏం కనిపించింది? మేము బీజేపీ లాగానో కాంగ్రెస్ లాగానో ఆలోచించాం కదా. స్పష్టంగా ప్రజల గురించి, ప్రజల సంక్షేమం గురించి, ప్రజలకు ఉపయోగపడే చట్టాల నిబంధనల గురించే మేము ఆలోచిస్తాం, వాటిని సమర్థిస్తాం. ప్రజలకు నష్టం వస్తుంది, ఇప్పుడు దేశ సంపద అంతా కార్పొరేట్ కంపెనీలు కట్టబెట్టడం కోసం ఈ చట్టం వచ్చింది, దీని మీద సమర్థిస్తాం. అందుకని ఆ రకంగా వచ్చినటువంటి 16,000 కోట్ల రూపాయలు సగం బీజేపీ వచ్చింది, 8,000 కోట్ల రూపాయలు. 8,000 కోట్ల రూపాయలు ఈ పార్టీ మీద ప్రేమతో ఇచ్చిన వాళ్ళ, మేముండే వాళ్ళు పెద్ద పార్టీ అధికారంలో ఉన్నారు కాబట్టి ప్రేమతో ఇచ్చారంటున్నారు. అదే కాదు అంటున్నా నేను, స్పష్టంగా ఇచ్చిన వాళ్ళు ఇష్టం. చూడండి, మీకు కేసులు ఉన్నాయి కోర్టుల్లో, కేసులు ఉన్న వాళ్ళు, కేసులు ఉన్న ముద్దాయిలు, వాళ్ళు అరెస్ట్ అయిన తర్వాత కోర్టు తీసుకొచ్చి ఇచ్చారు. మన కేసే, మన తెలంగాణకు తెలిసిన పేర్లు చెప్తాను. ఉదాహరణకు ఢిల్లీ లిక్కర్ కేసు ఉంది, కవితమ్మ అరెస్ట్ అయిన కేసు.
ఈ కవిత అరెస్ట్ అయిన కేసులోనే అరవింద్ శరత్ చంద్రారెడ్డి కూడా అరెస్ట్ అయ్యారు. పేపర్లో వచ్చిన కథనాలు ఆధారాలు అన్నీ చూస్తే శరత్ చంద్రారెడ్డి అరెస్ట్ అయిన తర్వాత వాళ్ళ కంపెనీ నుంచి 67 కోట్ల రూపాయలు బీజేపీకి రావడమే. లిక్కర్ స్కామ్ 100 కోట్లు అంటారు, 60 కోట్లు బీజేపీకి వెళ్ళిపోయింది. 100 కోట్లు స్కామ్ చేసిన వాడికి వచ్చింది 100 కోట్ల 50 కోట్ల రాలేదు. కానీ ఆ స్కామ్ లో రాజకీయ నాయకులు నిందితులుగా ఉన్నారు కాబట్టి, శరత్ చంద్రారెడ్డి లాంటి కార్పొరేట్ శక్తులు నిందితులుగా ఉన్నారు కాబట్టి, అది ప్రూవ్ అయితే వాళ్ళకు ఎన్ని వేల కోట్లు ఉన్న జైలు ఉండాలి కదా. అది ప్రూవ్ కాకపోవడానికి 1000 కోట్లే ఖర్చు పెడతారు వాళ్ళు. సమస్య ఆ డీల్ 100 కోట్లదా 50 కోట్లదా అని కాదు, దాంట్లో శిక్ష పెడితే వచ్చే పరిణామాలు. దాన్ని తప్పుకోవాలంటే ఎంతైనా ఖర్చు పెడతారు. 67 కోట్లు ఇచ్చేసారు బీజేపీ. ఇప్పుడు ఇక్కడ చర్చ జరిగింది రింగ్ రోడ్ అని. రింగ్ రోడ్డు నిబంధనల ప్రకారం కాకుండా అక్రమంగా లంచాలు తీసుకుని కేసులు పెట్టారని రింగ్ రోడ్డు కాంట్రాక్ట్. రింగ్ రోడ్డు మీద కాంగ్రెస్ గొడవ చేశాను. చాలా వివాదం, ఎంక్వైరీ చేయమన్నారు. కాంగ్రెస్ గవర్నమెంట్ చేసేవారు. రింగ్ రోడ్డు కాంట్రాక్టర్లు టీఆర్ఎస్ పార్టీకి 800 కోట్లు వచ్చింది మొత్తం ఈ ఎలక్ట్రల్ బాండ్స్ లో. దాంట్లో 25 కోట్లు ఎంతో ఈ రింగ్ రోడ్ కాంట్రాక్ట్ వాళ్ళ కాంట్రాక్ట్ అయిన తర్వాత టీఆర్ఎస్ ఖాతాలోకి వచ్చింది. దీనికి ఎట్లా వివరణిస్తారు? నువ్వు ఆ వివాదంలో నీ అవినీతి చేయలేదు, నిబంధనల ప్రకారమే టెండర్ పెట్టాం ఇచ్చాం వాళ్ళకి అని నువ్వు ఇప్పుడు చెప్తున్నావు. కానీ వాళ్ళ నుంచి 25 కోట్ల రూపాయల పార్టీకి చందా వచ్చిందంటే తప్పనిసరిగా ప్రజలు అనుమానిస్తారు. రింగ్ రోడ్ కాంట్రాక్ట్ లో మీరు చౌకగా ఇచ్చారు కాబట్టి 40 కోట్లు మీకు పార్టీకి వస్తుంది వస్తుంది. ఈ రకంగా అంటే పార్టీలో ఒక టీఆర్ఎస్ అని కాదు, బీజేపీ అని కాదు, టోటల్ రాజకీయ వ్యవస్థలోనే డబ్బు అనేది ఒక పాత్ర వహించే పరిస్థితి వచ్చేసింది. ఆ డబ్బు పార్టీకి పాత్ర వహించడమే కాదు, పార్టీలోని ఎంపీలు ఎమ్మెల్యేలు కూడా వాటి ఆధారంగానే రాజకీయాలు నడపాలి. వాటి ఆధారంగా నడపాలంటే డబ్బు, ఫ్యాక్టరీలు, లైసెన్సులు, జైళ్లు ఇవి సక్రమంగా నడవాలంటే వాళ్ళ అభిష్టం ప్రకారం అధికారం ఉన్న పార్టీ పక్కన ఉండాలి. అది బీజేపీ కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు, లేదా ఇంకేదైనా పార్టీ. అందుకే టీఆర్ఎస్ మళ్ళీ వస్తే మళ్ళీ టీఆర్ఎస్లో పోతారు అందరూ. మళ్ళీ కాంగ్రెస్ ఉంటే 5 ఏళ్ళు కాంగ్రెస్ తోటి ఉంటారు. ఇప్పుడు నిన్న కేసీఆర్ గారు అన్నాడు 6 నెలలే ఉంటుంది ఈ గవర్నమెంట్, రేవంత్ రెడ్డి గారే బీజేపీలో పోయేటట్టు ఈ చర్చ జరుగుతుంది. ఎందుకు మీడియాలో వాళ్ళు ఏమంటున్నారు? బీజేపీతో అసలు టీఆర్ఎస్ కుమ్మక్కైంది, లేదంటే మా ఇండియా కూటమిలో ఎందుకుంటారు బీజేపీకి వ్యతిరేకంగా ఉంటే ఆ కూటమి సహకరించాలి కదా, ఈ కూటమి రావట్లేదు మొదటి. అందుకని బీజేపీతో వందనాలు నడుపుతున్నారు కవితమ్మ కేసు నుంచి బయటపడటం కోసం అనేది వాళ్ళు ఆలోచిస్తున్నారు. ఏది వాస్తవం అంటారు? అది ఎట్లా చెప్తాం? అది విచారం తేలాల్సింది తప్ప మేము వీళ్ళు వాళ్ళను తప్పు బట్టి ఆ రకంగా ఆధారం లేకుండా మాట్లాడాలి. ఆధారం ఉంటే తప్పనిసరిగా ఖండిస్తాం, కాంగ్రెస్ ఖండిస్తాం, వీళ్ళైనా ఖండిస్తాం. ఇప్పుడు రేవంత్ రెడ్డి మొన్నటి దాకా ప్రజల తరఫున మాట్లాడి ప్రభుత్వంలో వచ్చిన తర్వాత కొన్ని వాగ్దానాలు అమలు జరిపి ఇంకా కొన్ని అమలు జరుపుతాయని, ఆగస్టులో ఇంకా కొన్ని అమలు జరుపుతాయని ఇట్లా చెప్తున్నారు. ఈ చెప్తున్నప్పుడు ప్రజలు కూడా ఆమోదించే పరిస్థితిలో ఉన్నారు. రేపు కాంగ్రెస్కి మెజారిటీ సీట్లు రావచ్చు. ఈ పరిస్థితిలో ప్రజలారా మీరు నమ్మకండి, కాంగ్రెస్ చేయదు అనడానికి మా దగ్గర ఆధారం ఏంటి? కాంగ్రెస్ బీజేపీలోకి పోతాడు, అందులో వ్యక్తిగత దూషణ. రేవంత్ రెడ్డి బీజేపీలో పోతాడు, రేవంత్ రెడ్డి కాదు, రేవంత్ రెడ్డికి కుడి పక్క ఖమ్మం బాంబులు, ఎడం పక్క నల్గొండ బాంబులు ఉన్నాయని కేటీఆర్ చెప్తున్నాడు. అంటే ఖమ్మం అంటే అక్కడ ఉన్న మంత్రులు కావచ్చు, నల్గొండ అంటే ఇక్కడ ఉన్న మంత్రులు కావచ్చు. వీళ్ళు బీజేపీలోకి పోతారు అనేది ఆయన ఆరోపణ. అంటే వీళ్ళు బీజేపీలోకి పోతారా, లేదా అక్కడ వాళ్ళు బీజేపీకి పోతారా, రేవంత్ రెడ్డి బీజేపీకి పోతారా, ఇది చెప్పే పని మా పని. కాబట్టి ఒకటి చెబుతాం, కాంగ్రెస్ అయినా సరే, కాంగ్రెస్ ఇవాళ మేము సమర్థిస్తాం, కాంగ్రెస్ గవర్నమెంట్ సమర్థించాం, ఆహ్వానించాం. టీఆర్ఎస్ ఓడిపోవడం మంచిదే అని చెప్పాం. నువ్వు అనుకున్న వాగ్దానాలు కొన్ని అమలు జరిపావు, 1 2 అవి సరిపోవు. ముఖ్యమైన వాగ్దానం పెండింగ్ లో ఉన్నాయి, వాటిని అమలు జరపండి అని చెప్తున్నాం. అమలు జరిపితే నిర్మాణాత్మక సహకారం మాకు ఉంటుందని చెప్తాం. అట్లాంటి విధానపరమైన ప్రజలకు ఉపయోగపడే వాటి మీద గురించి చెప్తాను తప్ప మేడిగడ్డ పిల్లలు కుంగిపోయిందని ప్రజలకు సంబంధించింది. ఇప్పుడు నేను నిపుణులు ఒక మాట చెప్పాను అంటున్నారు. కాంగ్రెస్ ఏమంటుంది, ఈ పిల్లలు కుంగిపోయింది కాబట్టి ఫ్యాక్టరీ అది మొత్తం ప్రాజెక్టే పని కాదు, దీన్ని తత్తడం చేశారు, మొత్తం 1,00,000 కోట్లు మింగేశారు అంటున్నారు. దాని మీద ఏం చెప్పాము? విచారణ జరపండి, తేలితే ఖచ్చితంగా దానికి బాధ్యత వాళ్ళు శిక్షించాలని చెప్పి స్టేట్మెంట్ ఇచ్చారు. నిన్న నిపుణులు చూసి వచ్చి ఒక రిపోర్ట్ ఇచ్చారని ఒక మాట చెప్తున్నారు, పేపర్లో వచ్చింది.
అదేమైనా వచ్చిందంటే అబ్బాయి ప్రాజెక్ట్ మొత్తం కాదు ఆ పిల్లర్ వరకు రిపేర్ చేయొచ్చు కొంగిన దాని వరకు దాని వరకు ఎస్టిమేషన్ వేసి ముందు తాత్కాలికంగా నీళ్లు నడిపే పని చేయాలి అని నిపుణులు చెప్పినట్టు పేపర్లు వచ్చింది. అది వాస్తవం అయితే ముందు ఆ పని మీద కాన్సన్ట్రేట్ చేయండి అని చెప్తుంది ఇప్పుడు సిపిఎం పార్టీ. ఈ రకంగా ఇష్యూని బట్టి అది ప్రజలకు సంబంధించిన విషయాన్ని శాశ్వతంగా తప్పు జరిగింది ప్రాజెక్టే పని కాదంటే ఒక నిర్ణయం తీసుకుంటాం. ఇప్పుడు దాన్ని రిపేర్ చేయాల్సింటే ముందు రిపేర్ చేసి నీళ్ళు ఇవ్వండి, తర్వాత మిగతా సంగతి విచారణ చేసుకోవచ్చు అని చెప్తాం. ప్రజలకు తక్షణ ఉపయోగం పడేది చెప్తాం. రేవంత్ రెడ్డి బీజేపీలో పోతాడా, లేకపోతే అక్కడ ఉత్తమ్ కుమార్ రెడ్డి పోతాడా, లేకపోతే ఇక్కడ ఇంకో శ్రీనివాస రెడ్డి పోతాడా, ఇట్లాంటి మాటలు ఏంటి నేను చెప్పాను. వాళ్ళు చెప్తున్నారు, వీళ్ళు స్టేట్మెంట్ ఇస్తున్నారు. ఒక మంత్రి ఖమ్మం మంత్రి నేను బీజేపీలో పోవట్లేదు అని స్టేట్మెంట్ ఇచ్చాను. నేను చెప్పాను ఫోన్ చేశాను, ఇట్లా అవసరమైంది నీకు మీరే బీజేపీలో మేము పోవట్లేదు చెప్తే పోతున్నారేమో అన్ను అవసరానికి ఇట్లాంటి అవసరం లేదు. కాబట్టి మీ వ్యక్తులు తోలిపోయింది, అది కాంగ్రెస్ కావచ్చు టీఆర్ఎస్ కావచ్చు ఇంకోటి. రేపు బీజేపీలో పోయే నిర్ణయం కేసీఆర్ చేస్తాడు, ఖచ్చితంగా వ్యతిరేకిస్తాం, గట్టిగా నిలబడి పోరాడతాం. అట్లా వాళ్ళతో బీజేపీతో కలిసి వాళ్ళు ఎవరైనా వాళ్ళతో పోరాటం సిద్ధంగా. ఇప్పుడు ఈ బీజేపీతో వ్యతిరేకంగానే పోరాడేదాం నిలబడతాడు కేసీఆర్, మంచిదే అంటాం. కాంగ్రెస్ టీఆర్ఎస్ కలిసి బీజేపీతో పోరాటం ఇంకా మంచిది అంటాం. బీజేపీకి వ్యతిరేకంగా ఎవడు పోరాడినా మేము సపోర్ట్ చేయడం సిద్ధంగా, వ్యక్తుల జోలికి పోరాడు. ఈ పార్లమెంట్ ఎన్నికల్లో మీరు భువనగిరిలో పోటీ చేస్తున్నట్లు ఏంటి మీ ప్లాన్ ఏముంది, ఎట్లా మీరు ప్రచారం చేస్తారు, ఏ ఎజెండాతో ప్రచారం చేస్తారు? ప్లాన్ ఏం లేదు, అవకాశం ఉంటే గెలవాలి, గెలవడానికి ప్రయత్నం చేస్తాం. లేదా అవకాశం అయితే ఓడిపోయినా దానికి ఏం పెద్ద మిన్ను విరిగి మీద పడినట్టు ఏం కుంగిపోయి కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకోవడానికి సిద్ధమని ప్రకటించాం. అసెంబ్లీలో చర్చ జరిగింది, ముందు 2 ఇస్తామన్నారు, చీర 2 సిపిఐ 2 మాకు 2 ఆల్ ఇండియా స్థాయిలో అన్నారు. మాట తప్పినా సరే వాళ్ళతోటే పోవాలి, ఉన్న ఒక సైట్ ఏం తగ్గించుకోవాలి అనేది సిపిఐ నిర్ణయం తీసుకుంది, వాళ్ళు ఇష్టం. మేము అట్లా ఒప్పుకోలేదు. పార్టీ గౌరవానికి ఆర్గనైజేషన్ తగిన విధంగా సీట్లు కేటాయింది. మీరే ఇస్తాను 2 ఇస్తే తప్ప అందులో ముఖ్యమైన ఉద్యమం ఉన్న ప్రాంతం ఖమ్మం నల్గొండలో 2 సీట్లు 2 ఇవ్వాల్సిందని చెప్పాను. అది సాధ్యం కాదన్నారు, అయితే విడిపోయాం. అయినా ఫ్రెండ్లీగానే ఉన్నాం. అత్యధిక సీట్లు కాంగ్రెస్ సపోర్ట్ చేసాం, మేము పోటీ చేయించవచ్చు అసెంబ్లీ ఎన్నికల్లో కూడా. తర్వాత రేవంత్ రెడ్డి గారు కలిసినప్పుడు కూడా చెప్పాడు, ఈ ప్రస్తావన వచ్చినప్పుడు మీరు అసెంబ్లీలో కూడా చాలా అత్యధిక నియోజకవర్గం కొన్ని సీట్లలో టీఆర్ఎస్ చేసిన చాలా సీట్లు కాంగ్రెస్ సహకరించారు, చాలా సంతోషం. భవిష్యత్తులో పార్లమెంట్ లో కూడా సహకరించాలని అడిగాడు. సహకరిస్తున్నారా పార్లమెంట్ లో? అది నిర్దిష్టంగా ఎన్నికలు వచ్చినప్పుడు చాలా కాలం కింద నేను కలిసినప్పుడు నా దగ్గర హాస్పిటల్ వచ్చినప్పుడు అడిగాడు, చెప్పాను. కానీ ఆ తర్వాత మందలించండి, ఎన్నికల షెడ్యూల్ వచ్చిన తర్వాత ఇంతవరకు కాంగ్రెస్ నాయకులు రావట్లేదు. కాంగ్రెస్ నాయకులు వస్తే తప్పకుండా ఆలోచిస్తాం. ఇప్పుడు మీరు ఏ ఎజెండాను చేస్తున్నారు ఈ పార్లమెంట్ ఎన్నికల్లో? పార్లమెంట్ ఎన్నికల్లో తెలంగాణలో ప్రత్యామ్నాయ అభివృద్ధి అనేది ఉంది. దానికి కాంగ్రెస్ అమలు జరిపిన, ఇంతకుముందు ఉన్న టీఆర్ఎస్ అమలు జరిపిన ఆ మేరకు సమర్థించాం. దానికి భిన్నంగా పోయిన సందర్భంలో వ్యతిరేకించాం, ప్రతిపక్షంగా ఉంది. ఇప్పుడు ఒక సీటు పార్లమెంట్ లో మేము గెలిచినా సరే మొత్తం దేశంలో ప్రభుత్వాలకు లేదా ప్రభుత్వాన్ని వెళ్ళడానికో లేదా పాల్గొనడానికో మేము ఆశపడలేదు. కానీ ప్రజల తరఫున మాట్లాడేవాడు పోట్లాడే ఉండాలి. ప్రజలు కొంత ఆలోచించినట్టుగా గెలిచేవాడు ఓటేద్దాం అని కూడా తప్పు. ప్రజలు ఓటేస్తే గెలుస్తారు, మనం ఓటేస్తే గెలుస్తారు వీళ్ళు అనేది ప్రజలు భావించాలి తప్ప ఎవరు గెలుస్తారో వాళ్ళు ఓటేద్దాం అని ఆలోచించడం తప్పు. ఎందుకంటే ఇవాళ బీజేపీ కానీ ఇంకా ఇతర పార్టీలు కానీ బూర్జువా పార్టీలు వాళ్ళు అధికారంలోకి వచ్చే అవకాశాలు వాళ్ళకే ఉన్నప్పటికీ కాంగ్రెస్ కానీ బీజేపీ కానీ లేదా సంకీర్ణ ప్రభుత్వాలు కానీ దానికి వ్యతిరేకంగా అంటే నిర్మాణాత్మకంగా ప్రజల తరఫున మాట్లాడే గొంతులు లేవాడు పార్లమెంట్ తగినంత. అవి ఎన్ని ఎక్కువ గొంతులు ఉంటే అంత ప్రజలకు ఎక్కువ ఉపయోగం జరుగుతుంది. ఇప్పుడు పార్లమెంట్లో అసెంబ్లీలో మా బలం తక్కువైనా మా మాటకు విలువ ఉంది. ఒక మాట చెప్పితే పోరాడితే బజార్లోకి వస్తే దాన్ని ప్రభుత్వాలు కూడా ఆలోచించి తప్పని పరిస్థితుంది. అదే పోరాడేవాడు చేతికి కత్తిస్తే అంటే పార్లమెంట్ పదవి ఇస్తే అసెంబ్లీ పదవి ఇస్తే ఇంకా గట్టిగా పోరాడే అవకాశం ఉంటుంది. అదే మేము భువనగిరి ప్రజలను అడుగుతున్నాం. లేదు కాంగ్రెస్ పొత్తుకు సిద్ధం అంటారు. పొత్తు సిద్ధం అంటే మా గౌరవం తగినట్టు ఉండాలి కదా. ఇప్పుడు రేపు వాళ్ళు ఏమొస్తారు మేమేం మాట్లాడుతున్న సంగతి అట్టుంచితే అసెంబ్లీలో ఏం మాట్లాడారు. ఆ రకంగా కొన్ని పార్టీలు నిర్ణయం తీసుకోవచ్చు, వాళ్ళ సీట్లు ఇచ్చినా ఇవ్వకపోయినా గెలిచేది కాంగ్రెస్ కాబట్టి కాంగ్రెస్ ఓటేద్దాం నిర్ణయం తీసుకున్న పార్టీలు ఉన్నాయి ఈ రాష్ట్రంలో. మేము అట్లాంటి పార్టీ కదా ఆనాడు చెప్పాం, ఈనాడు చెప్తాం, రేపు కూడా చెప్తాం.
ఇంకొంతమంది అన్నారు బీజేపీని ఓడించాలి కాబట్టి బీజేపీ ఓడించే పరిస్థితి ఉంటే, లేకపోతే బీజేపీ వ్యతిరేకంగా కాంగ్రెస్ ఉంటుంది, వాళ్ళకి తప్పదు అని. అట్లా అనుకుంటే బెంగాల్లో మేము మమతా బెనర్జీకి ఓటేయాలి, మొత్తం పోటీ చేయక్కర్లేదు. ఎందుకంటే సిపిఎం పార్టీ థర్డ్ పొజిషన్లో వెళ్ళిపోయింది కదా, మీ సెకండ్ పొజిషన్లో మేము అధికారులు రావడానికి. అయినప్పుడు బీజేపీని ఓడించాలనేది మాకు ఇంకా ఏమీ లేదు, మా సిద్ధాంతం ఏం లేదు, ఒక బీజేపీ ఓడించడే మా ఎన్నికల విధానం అనుకుంటే బెంగాల్ అసలు ఒక సీటు పోటీ చేయడం లేదు. మొత్తం బీజేపీకి వ్యతిరేకంగా ప్రధాన పోటీదారుగా ఉన్న తృణమూల్ కాంగ్రెస్ పోటీ చేయాల్సి వస్తుంది. మేము ఆ పని చేయట్లేదు, ఖచ్చితంగా మేము పోటీ చేస్తున్నాం. కలిసి వచ్చి ఇంకా చిన్న పార్టీలు కలుస్తున్నాయి. కానీ ఇక్కడ కూడా మా శక్తికి మించి ఆలోచించారు. గతంలో ఖమ్మం చేసాం, నల్గొండ చేసాం, సిపిఐ ఉంటే భువనగిరి, మహబూబాబాద్ చేశారు. ఇప్పుడు సిపిఐ పోటీ సిద్ధం కాలేదు. కానీ ఇప్పుడు ఈ 4 ఒకటి చేయాలనుకున్నాం. ఈ 4 జిల్లా కమిటీలు చర్చ చేసినప్పుడు భువనగిరి కమిటీ ఒక ముందుకు వచ్చింది, మేమే చేస్తామన్నవాడికి ఉత్సాహం ఉన్నవాడికి అవకాశం ఇద్దాం అనుకున్నాం. ఒకటే చేయాలనుకున్నాం కాబట్టి ఇప్పుడున్న పరిస్థితులు ఎక్కువ చేయడం సాధ్యం కాదు. మాకున్న వనరులు కానీ మాకున్న కేడర్ కానీ ఒకటి కంటే ఎక్కువ చేయకూడదు అనుకుని ఒకటి చేస్తున్నాం. ఆ ఒకటి జిల్లా పార్టీలు 4 జిల్లా పార్టీలు అడిగాం, 4 సీట్లు ఉన్న జిల్లా పార్టీ అక్కడ అడిగారు కాబట్టి అక్కడ ఇచ్చాం. మిగతా చోట్ల బీజేపీకి వ్యతిరేకంగా ఖచ్చితంగా ప్రధాన పార్టీలు ఓట్లేస్తాయి. అది గౌరవం ఉండాలి కానీ కాంగ్రెస్ పార్టీ వచ్చి కనీసం అప్రోచ్ అనే పరిస్థితి వాళ్ళకు ఉందంటే, ఆ రకమైన అప్రోచ్ ఉన్న వాళ్ళకి ప్రభుత్వం అంటే ఏమన్నా అర్థం. వీళ్ళ రేపు పొద్దున మేము ఓట్లు వేయాల్సి వచ్చినా ఈ రకమైన అప్రోచ్ ఉంటే వీళ్ళని చూసి ఓట్లేయాలి, ఆల్ ఇండియా చూసి ఓట్లేయాలి. ఆల్ ఇండియాని చూసి కూడా ఆల్ ఇండియా వాళ్ళకి గొప్ప వాళ్ళని కాదు, ఆల్ ఇండియా వాళ్ళు కూడా కేరళలో మా మీద దుమ్ము దొరుకుతున్నారు, దుమ్ము పోస్తున్నారు, దొరక చదువుతున్నారు. ముఖ్యమంత్రి మీద, మంత్రుల మీద, పరిపాలన మీద అడ్డమైన మాటలని మాట్లాడుతున్నాం, అబద్ధాలని చెప్తున్నాం. మేము ఆ మాట పట్టుకుంటే చాలు, మేము కాంగ్రెస్తో సంబంధం చెప్పచ్చు. నేను కాంగ్రెస్ కోసం కాదు, మేము కాంగ్రెస్ సపోర్ట్ చేసేది. బీజేపీ రాకూడదనే దేశం బాగుండాలని కోరుకుంటాం కాబట్టి అది చరిత్రలో మేము బీజేపీ వ్యతిరేకంగా నెక్కలను నిలబడ్డామని పేరుండాలి కాబట్టి చేస్తాం. ఇక్కడ కూడా బీజేపీ వ్యతిరేక శక్తులు ఖచ్చితంగా చేస్తాం. కానీ కాంగ్రెస్ ఒక పెద్ద పార్టీగా, దేశంలో అధికారులు రావాలని కోరుకునే పార్టీగా వచ్చిన తర్వాత ఏం చేస్తారనేది తర్వాత. ముందు బీజేపీ రాకుండా చేయాలంటే తప్పనిసరిగా వాళ్ళు ఒక పెద్ద పార్టీగా బాధ్యతాయుతమైన అప్రోచ్ ఉండాలి. అది లేదు. అసెంబ్లీ ఎన్నికలు చూసాం, పార్లమెంట్ ఎన్నికలు ఇప్పుడు వరకు చూసాం. మాకు నిన్నే వచ్చింది ఒక రూమర్, కరెక్ట్గా తెలియదు, ఏమంటే 2-3 రోజుల్లో ముఖ్యమంత్రి గారు లేకపోతే ఆ స్థాయిలో ముఖ్యమంత్రి గారు వస్తారని నాకు సిపిఐ ఆఫీస్ నుంచి కొత్త కబురు వచ్చాయి. మంచిది, వస్తే తప్పకుండా మాట్లాడితే యాక్సెప్ట్ చేస్తారా, సపోర్ట్ చేస్తారా? అదే చెప్తాను ఇప్పుడు పత్రికల్లో వచ్చి మాట్లాడినప్పుడు కదా చెప్పాల్సింది. ఇప్పటి నుంచి చెప్పుకుంటూ పోతే వాడు వచ్చేది మాట్లాడేదేమో. థ్యాంక్ యూ వెరీ మచ్ తమ్మినేని గారు. పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా టీటెన్ చేసి ఈ దేశ రాజకీయాలు, బీజేపీ మతోన్మాద విధానాల మీద చాలా అంశాలను చాలా క్లియర్గా చెప్పారు. ప్రజలారా విన్నారు కదా, 10 ఏళ్ల బీజేపీ పాలనలో ఏ రంగానికి ఏం జరిగింది, ఆర్థిక పరిస్థితి ఎట్లుంది అనే అనేక అంశాలని తమ్మినేని వీరభద్రం గారు మీ ముందు ఉంచారు. చాలా అంశాలని చాలా స్పష్టంగా చెప్పినారు. మరి ఆయన చెప్పిన అంశాల్లో వాస్తవాలే ఉన్నాయా, మీరేమనుకుంటున్నారు కామెంట్ పంపండి. థ్యాంక్ యూ వెరీ మచ్. చూస్తూనే ఉండండి టీటెన్.